హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం చూద్దామంటే వీడియోలో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాను నేను. ఈరోజు వాళ్ళ మినీ గార్డెన్ చూపిస్తా చూడండి. ఇదేమో చామంతి చెట్టు ఫ్రెండ్స్, ఎంత బాగుందో గుబ్బురుగా. తులసి చెట్టు చామంతి చెట్టు కలిసే ఉంది. అట్లాగే బంతిపూలు కూడా చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బంతిపూలు ఫుల్ పూసినాయి బతుకమ్మ పండగకు. నెక్స్ట్ పెద్ద బతుకమ్మ పండగ అవే ఒక హాఫ్ కేజీ 1 కేజీ వెళ్తాయి. నెక్స్ట్ దొండకాయ చెట్టు, కాకరకాయ చెట్టు రెండు ఇళ్ళనే, రెండు పొదలు ఒకటే దగ్గర పారినాయి. చిన్న చిన్న కాయలు ఇప్పుడే పిందెలు వేస్తున్నాయి. ఒక పెద్ద కాకరకాయ ఉన్నది చూడండి, అది కర్రీకి అవుతుంది. ఒక 2 డేస్ అయితే చారు పెట్టుకోవచ్చు, సూపర్ ఉంటుంది. అట్లనే చెరుకు చెట్టు కూడా ఉంది వీళ్ళ గార్డెన్లో. చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో, ఎంత హైట్ ఉన్నదంటే అంత హైట్ ఉన్నది, చాలా హైట్ పెరిగింది. దీంతో మనం ఇంట్లోనే జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి నేను చూపిస్తా వీడియోలో, మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఒకసారి చేసి చూపిస్తా. అట్లనే ఇగో సీతాఫలం చెట్లు చూడండి, కాయలు యాక్చువల్గా వీడియోలో కనిపిస్తలేవు కానీ ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక 20-30 కాయలు, ఒక 20 కాయలు ఉంటాయి. మస్తు కాయలు కాసింది. ఇప్పుడు సీజన్ అదే, సీతాఫలాల సీజన్. నెక్స్ట్ పపాయ ప్లాంట్ చిన్నగా ఉంది, ఇంకా దానికి ఇంకా పూత కాపు ఏం రాలేదు. నెక్స్ట్ బీరకాయ చెట్టు, ఇదేమో శంకు పుష్పం అంటే శంకు పూలు అంటారు కదా, అవి శివునికి ఇష్టమైన పూలు. నెక్స్ట్ బీరకాయ చెట్టు, ఒక్కటే బీరకాయ కాసింది. ఆ బీరకాయ ఎంత పొడుగున్నదంటే చాలా పొడుగుంది. అది ఇంకా కాలేదు, ఒక 2-3 డేస్ అయితే అవుతుంది. చాలా పొడుగుంది. ఇది పెసరపప్పు బీరకాయ వండుకుంటే సూపర్ ఉంటుంది. ఫ్రై కంటే పెసరపప్పు బీరకాయనే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది జామకాయ చెట్టు చిన్నగానే ఉంది. యాక్చువల్గా వీళ్ళది కొత్త ఇల్లు, అందుకే ఇప్పుడిప్పుడే అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి చెట్లు, ఇంకా బాగా గ్రోత్ కాలేదు. కింద పుదీనా, నిమ్మకాయ, గోంగూర చెట్లు, కరివేపాకు చెట్లు అన్నీ చూస్తున్నారు కదా, అన్ని చెట్లు ఉన్నాయి. మనం కర్రీస్ వండుకోవాలంటే బయట నుంచి ఏం వెజిటేబుల్స్ తెచ్చుకోని అవసరం లేదు, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. చూడండి చూపిస్తా. బెండకాయ చెట్టు, ఇదేమో గోరుచిక్కుడుకాయ. ఇది ఒక 3 డేస్కి ఒకసారి వెళ్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటాయి. చూసి లేదా, ఆల్రెడీ తెంపి వండిందట, మళ్ళీ 2 డేస్కే మళ్ళీ కాయలు కాసినాయి. అట్లనే ఫ్లవర్స్, మల్లెపూలు, బయట అమ్మే మల్లెపూలు ఇవి. ఆ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయంటే, ఆ చెట్టు చిన్నది కానీ పెద్దగా అయితే చెట్టు చాలా ఫ్లవర్స్, ఆకులు ఎన్ని ఉంటాయో పువ్వులు అన్నీ పూస్తాయి. ఇదిగో ఇది మీరు చూసే ఉంటారు, ఈ పువ్వును బయట మాకు అమ్ముతారు కదా పూల మార్కెట్లలో. సో ఆ పువ్వు అన్నమాట. ఇదేమో చుక్కకూర, ఇది తులసి చెట్టు. తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇది చుక్కకూర తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా బీరకాయ చెట్లు, బీరకాయ ఎంత పెద్దగా వారిందో, కట్టెలు నాటిల్లు వాటికి. బీరకాయ, సోరకాయలు, కానీ కోతులు అన్నీ తెంపుకొని తింటున్నాయట ఫ్రెండ్స్. మస్తు సోరకాయలు కాసినాయట కానీ ఉంచట్లేదట, కొంచెం కాగానే తెంపుకొని తింటున్నాయి. ఇక బెండకాయ చెట్లు, వంకాయ చెట్లు, మనం కర్రీ వండుకోవడానికి రోజు అసలు మనం మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకొని అవసరం లేదు, రోజు ఇవే వండుకుంటున్నారట. మార్కెట్కి పోవడం మానేసిల్లట. ఇక వంకాయలు అయితే ఆ చిన్న చెట్టే కానీ అది తెంపినప్పుడు ఆల్లో ఒక 1 కేజీ వెళ్తుందంట. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు. కాయలు అయితే బీభత్సంగా కాస్తాయంట. ఇవి బెండకాయ చెట్లు, గోరుచిక్కుడుకాయ చెట్లు, ఇక చిన్న మొక్కజొన్న కంకి చెట్టు, 2 చిన్న మొక్కజొన్న కంకిలు కాసినాయి. ఎంత బాగున్నాయో చెట్లు అయితే చాలా ఉన్నాయి. మాకైతే పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, సో మా ఇంటికాడనైతే చెట్లు లేవు, కొన్నే ఉన్నాయి. వీళ్ళ ఇంటికాడనైతే అన్ని వెజిటేబుల్సే. మా ఇంటికాడ పూల చెట్లు మాత్రమే ఉన్నాయి. నేను మాది కూడా ఒకసారి నేను వీడియో చేసి పెడతా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో నెక్స్ట్ సోరకాయ ఒక 2-3 డేస్ అయితే ఇక కర్రీ చేసుకోవచ్చు. కర్రీ అయినా చారైనా సోరకాయ, అది కోతి చూడకుండా ఉంటుంది, కోతులు చూస్తే ఇక అంతే వాటికే. నెక్స్ట్ ఈ చెట్టు ఏంటిదో కామెంట్ చేయండి తెలిస్తే, నేను లాస్ట్లో చెప్తా చెట్టు ఏంటిదో. లాస్ట్లో ఏమొద్దు, సస్పెన్స్ ఎందుకు. అది కందగడ్డ చెట్టు, ఇదేమో కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ చిక్కుడుకాయ కూడా,
గోడు చిక్కుడుకాయ కాకుండా మన చిక్కుడుకాయ చెట్టు కూడా ఉంది. ఇక సొరకాయలు అయితే అన్ని చిన్న చిన్న పిందెలు వేసినాయి. ఇగో ఇక్కడ కూడా ఒక పిందె. బీరకాయలు చిన్న చిన్న కాయలు ఫుల్ ఉన్నాయి, చూసి కదా అవన్నీ ఒకటేసారి వస్తాయి. ఇది పచ్చిమిర్చి చెట్టు కూడా పోపులకు పచ్చిమిరపకాయలు. ఇది వాటర్ మిలన్ ప్లాంట్. ఒక 2 days బ్యాకే పెద్ద వాటర్ మిలన్ తెంపిల్లట, మస్తు పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్. ఇక అంతే, బాయ్.